లక్నవరం సరస్సు ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలోని బుస్సాపూర్ గ్రామం దగ్గరలో ఉంది. లక్నవరం సరస్సు 1312వ సంవత్సరంలో ఓరుగల్లు రాజధానిని పరిపాలించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుని చేతుల మీదుగా రూపుదిద్దుకుంది. కళలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే కాకతీయ రాజులు ఆనాటి రైతాంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచేవారనేందుకు ఈ సరస్సు ఉదాహరణగా నిలుస్తుంది. ఎత్తైన కొండల నడుమ నిర్మించిన ఈ సరస్సు నేటి ఆధునిక ఇంజనీరింగ్ టెక్నాలజీకి పోలి ఉంటుంది. కోనేరు దేవాలయం నగరం అనే పద్ధతిలో నగరాన్ని స్థాపించే కాకతీయులు లక్నవరంలో మాత్రం దానికి భిన్నంగా సరస్సును మాత్రమే నిర్మించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ సరస్సుకు 9 ప్రధాన తూములు ఉన్నాయి. కాంక్రీటు, ఇనుము వాడకం లేకుండా కట్టిన ఈ కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషంగా చెప్పవచ్చు. కాకతీయుల కాలం నుండి నేటి వరకు లక్నవరం సరస్సు రైతుల పాలిట వరప్రదాయనిగా ఉంటుంది. 8700 ఎకరాల పంట పొలాలకు సంవత్సరం పొడుగునా నీరు అందిస్తుంది. 9 ప్రధాన తూముల ద్వారా నీటిని విడుదల చేసి సమీపంలోని సద్దెమడుగు రిజర్వాయర్లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి కాల్వల ద్వారా పొలాలకు నీటిని అందిస్తారు.